నాగర్ కర్నూలులో చిన్న పాప చనిపోవడం అనేది విచారకరం. సో ఆ పాప ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ సో సో అయితే ఇది ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. అది కులాలకి మతాలకు అతీతంగా అది ఏం జరిగింది ఏంటిది అనేది 2 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. అది పోలీసులు కూడా వివరించారు. సో ఇద్దరు కేసులు పెట్టుకున్నారు. సో అది ఎందుకు అది పెద్ద లెవెల్ ఎస్కలేట్ అయింది, అది ఇష్యూ అయింది అనేది అది పూర్తి విచారణ జరగాలి. ఇప్పుడు డైరెక్ట్గా మిగతా చాలా వీడియోలు చాలా కేసులలో ఏంటంటే డైరెక్ట్ మనకి ఆ ఇన్సిడెంట్ జరిగింది, అది ఏమైంది వీడియోతో సహా ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ విజిబుల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ హరీష్ రావు ఇద్దరు ఏది బ్రాహ్మణ న్యాయవాదులని నడి రోడ్డు మీద హత్య చేయించింది, వీడియోతో సహా ఉంది. ఇంకా అక్కడ రెండో వర్షన్ ఉండదు ఇక అక్కడ. ఓకే, సో అట్లాంటివి ఉన్నప్పుడు ఇక అది ఏమంటారు, ఇక విచారణ కూడా అవసరం లేదు. కానీ ఈ కేసులో అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఎస్కలేట్ అయింది, అది పెద్ద ఇష్యూగా ఎందుకు మారింది, అది ఫస్ట్ ఎవరు కొట్టినరు, కొట్టినాక అది మరి పాప ఎందుకు మధ్యలో వచ్చింది, ఇవన్నీ పోలీసులు విచారణ చేయాలి. చేసి ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. అట్లనే కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత న్యాయస్థానము జడ్జి అది విచారణకు త్వరగా రావాలని కోరుకుందాం. లేదంటే స్పెషల్ సపరేట్ ఏమంటారు ఇట్లాంటి ఫాస్ట్ ట్రాక్ దాని కింద వస్తుందా. సో ఆ కోర్టు జడ్జి తీర్పు ఏది ఇస్తే అది ఆ దోషులకు శిక్ష వేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ అడ్డుపడట్లేదు. సో ఇంకా ఇది కాకుండా ఏం చేయమంటారో వీళ్ళు ఇచ్చగాలని చెప్పమనండి. ఇవాళ ఎవడైతే అల్లరి చేస్తుండో గొడవ చేస్తుండో ప్లకార్డులు పట్టుకొని తిరుగుతుండో, సాలిడారిటీ అంటే ఒక ఏమంటారు ఒక మానవత్వంతో మద్దతు తెలపడము, బాధను విచారం వ్యక్తం చేయడము, న్యాయం కావాలని కోరుకోవడం వరకు ఓకే. కానీ లంగ రాజకీయం చేస్తా, శవాల మీద లంగ రాజకీయం చేస్తా అంటే అరే అవుల లంచ కొడుకులారా, 10 ఏళ్ళు ఈ లంచ కొడుకులే ఉన్నారు కదా. బీఆర్ఎస్ లంచ కొడుకు, కేసీఆర్ లంచ కొడుకు, వాడు ఏది సెక్రటరియట్కి ఎప్పుడు వచ్చిండు, మాసాయిపేటల రామాయంపేట దగ్గర ఒక ఇది స్కూల్ బస్సు రైలు గుద్దుకుంటే చిన్నపిల్లలు గుజ్జు నుజ్జు అయితే లంచ కొడుకు రాలే. చిరంజీవిని కలవడానికి పోయిండు ఈ కేటీఆర్ లంచ కొడుకు, కేసీఆర్ లంచ కొడుకు. ఆడోళ్ళని తోటి ఇచ్చేయడానికి పోయిండు. అదేంది కొండగట్టు కాడ బస్సు లోయల పడి చచ్చిపోతే రాలే ఈ కేసీఆర్ లంచ కొడుకు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే అలా 2-3 చచ్చిపోతే లాస్ట్ భోజనం పెట్టి పంపించిండు, ఒక్క డిమాండ్ నెరవేర్చలే లంచ కొడుకు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి తీసుకుపోయిండు. ఆ యొక్క అదేంది రుణమాఫీ కూడా 4 విడతలు చేసిండు. ఒక ఆమె అయితే గిరిజనరాలను అయితే పోలీస్ స్టేషన్లో పెట్టించి తొడల పాశం వెండిచ్చిండు, ఎవరికి చెప్పుకోరాదు చూయించుకోరాదని. ఈ లంచ కొడుకులు వచ్చి వాళ్ళ నీతులు చెప్తా అంటే ఎవరికి రా. దుబాయ్లో ఈ బినామీ పేర్ల మీద అన్ని ఏది వీని కేటీఆర్ గాడు పెట్టి వాడి దోస్తే వాడు అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి వీనికి బినామీ ఆస్తులని దోస్తుని చంపించిండు. ఆడ ఆర్మూర్లో వాడు దుబాయ్లో లంగ కథలు వాడి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 2 దళితులు కొట్లాడితే వాళ్ళిద్దరితో డీల్ చేసుకుని 2 కోట్లకి టిప్పర్తో గుద్దించి చంపించిండు. ఇట్లా ఎన్ని లంచ కథలు పడ్డారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే ఇవాళ మొన్న నక్సల మావోయిస్టుల పేరు మీద పిట్టల లెక్కగా కాల్చిర్రు. నమ్మించి లొంగిపోతా అని వాళ్ళు ఒప్పుకున్నాక మొన్న ఆయనను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో భార్యాభర్తను 2 చంపేశారు పిట్టల లెక్క. ఇక దళితులను అయితే అసలు కేసులే బుక్ చేస్తలేరు నార్త్ ఇండియాలో. యూపీలో అయితే వరస్ట్ ఉన్నావు కేసు. నిన్నటికి నిన్న ఒక అమ్మాయి పాపను రేప్ చేసి కేసు కూడా తప్పుడు కేసు అని బనాయించారు. సో ఇట్లా చేస్తున్నారు. బీఆర్ఎస్కి అధ్యక్షుని ఒక దళితుని ఏమని లంచ కొడుకుని, దళితుడు స్టేజ్ ఎక్కితే గుంజి పారేశారు కొప్పుల ఈశ్వర్ని. దళితుని నీడని దాకడానికి కూడా ఇష్టపడరు. ఇక బ్రాహ్మణులు వాడైతే దళితులు కాదు వేరే కులాలలో కూడా ఇట్లా మీదికెళ్ళి ఎత్తాడు చిన్నజీఆర్ గాడు. కేసీఆర్ కూడా ఇట్లా చేస్తాడు. ఇక వాళ్ళు వచ్చేసి ఇలా దయ్యాలు వేదాలు వల్లిస్తా అంటే ఇదే బండి సంజయ్ గాడు, ఇదే లుచ్చలాంచ కొడుకులు ఎవరికి చెప్పాలి. ఇలా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు. అంబేద్కర్ గారు కాంగ్రెస్ ని పూర్తిగా విభేదించిన ఆయన తీసుకొచ్చి మంత్రిని చేసి ఆయనకు రాజ్యాంగం రచించే కీలక బాధ్యతను అప్పచెప్పారు. ఇవాళ కాంగ్రెస్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఒక దళితుడు. ఇవాళ నలుగురు మాదిగా మాల 2 కులాల వాళ్ళు ఇలా మంత్రులుగా ఉన్నారు.
ఇవాళ ఆయన ఏదో ఒక దళితుడు ఇవాళ స్పీకర్ ఉన్నాడు. గతంలో దళితుడు హోంమంత్రిగా ఉండే, స్పీకర్గా ఉండే, దేశ స్థాయిలో కూడా. ఏం చేస్తలేరురా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తెచ్చిందే కాంగ్రెస్. దానికి తూట్లు ఒడవాలని లంచ కొడుకులు చేయని కథల్లో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చింది ఇదే కేసీఆర్ లంచ కొడుకు. ఈడ రెడ్డి కులమైన కాకపోతే ఈ ఇన్సిడెంట్ లో అసలు ఈ లంచ కొడుకులు ఎవ్వరు నోరు తెరకపోతుండే. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ గొడవ ఇద్దరు శాఖల మధ్యలో, ఇద్దరు శాలల మధ్యలో, ఇద్దరు మాదిగోళ్ళ మధ్యలో జరిగి ఉంటే అసలు ఈ సమస్యనే ఉండేది కాదు. ఇక్కడ రెడ్డివాడు అయ్యేసరికి గొడవ స్టార్ట్ అయింది. నేను సమర్థిస్తలేను, ఎవరు తప్పు చేసినా శిక్షించండి, ఏ కులముడైనా, నేను వద్దంటలేను. నా కులముడైనా శిక్షించండి. కులానికి మతానికి అతీతంగా భారతదేశం మొత్తము క్రిమినల్ చట్టము ఒకటే ఉంది. సివిల్ చట్టాలు వేరువేరు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళ కల్చర్ని బట్టి, కానీ క్రిమినల్ చట్టాలు ఒకటే ఉన్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఒకటే, ఐపీసీ, ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ అంటున్నారు. సో శిక్షించంగా ఎవడాపుతున్నారు రా? శిక్షించంగా మేము ఆపుతలేము. కోర్టులు చెప్తే ప్రభుత్వాలు వింటాయి, అన్ని వ్యవస్థలు వింటాయి, కానీ ప్రభుత్వాలు చెప్తే కోర్టులు వినవు. కోర్టు పై లెవెల్. No one is above the law, including President of India, including Prime Minister of India, including Chief Minister, including MLAs, MPs. ఎవరు కూడా అందరూ న్యాయం ముందు న్యాయం కిందనే. కాబట్టి ఆ న్యాయదేవత కళ్ళు కడతారు, ఎందుకంటే న్యాయం జరగాలని. జరుగుతుందా జరుగుతలేదా అంటే జరగాలని కోరుకుందాం. ఆ న్యాయస్థానంలో ఆ పైన జడ్జిలో కూర్చుండబెట్టడం సామాన్యులను కూర్చుండబెట్టరు. అయినా వాళ్ళు దుర్మార్గులు చేస్తే వాళ్ళ మీద కూడా పోరాటం చేద్దాం. అర్థమైందా? అందుకే అన్ని కీలక స్థానాల్లో కూడా సమన్యాయం పాటించాలి, అందులో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని నెత్తినోరు కొట్టుకుంటున్నాం. మార్పు అనేది ఒక రోజులో జరగదు. అది ఈ యొక్క బ్రాహ్మణుడు పెట్టినటువంటి ఈ యొక్క మనువాద వ్యవస్థ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో, ఇంక్లూడింగ్ బహుజన సమాజ్ పార్టీ, బీఎస్పీ అని చెప్పిన దాంట్లో ఇంకా అనేక పార్టీలలో కూడా ఈ యొక్క మనువాదం అనేది వేళ్ళూనికపోయినది. అగ్రకులము దగ్గరనే మనువాదం లేదు. నువ్వు మాదిగోళ్ళందరూ మేము ఒకటే కులం అంటే నీకు తెలియకుండానే నువ్వు ఆ కులం పట్టుకొని పీక్తున్నావు. మాలాయన మాదిగాయన మీద, మాదిగాయన మాలాయన మీద వివక్ష చూపెడితే అది కూడా మనువాదమే. అర్థమైందా? అది సబ్ కాన్షియస్ లెవెల్లో వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఈ ప్రతి ఒక్కడికి ఆ మనువాదం అనేది ఉన్నది. నువ్వు మనువాదం కానీ నీకు తెలుస్తలేదు అంతే. నువ్వు కుల వివక్ష చూపెట్టినావంటే నేను శాలోని కాబట్టి ఇంకో శాలోనికి నేను స్పెషల్ ఫేవర్ చేస్తే నేను కూడా మనువాదినే. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ కేసులో అక్కడ ఏం జరిగింది, ఎందుకు అది జరిగింది, ఆ కొట్టుకునే వాతావరణం ఎందుకు వచ్చింది, చిన్న పాప ఎందుకు ఆ ఇన్సిడెంట్లకు వచ్చింది, అది సమగ్రంగా విచారణ చేయండి. పోలీసులు నిష్పక్షపాతంగా. తప్పు చేస్తే అది ఏ కులమోడైనా శిక్షించండి, మేము వద్దంటే అడగండి. ఓకే? సో ఆధారాలు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. జడ్జి ఏం నిర్ణయిస్తాడనేది కాలం నిర్ణయిస్తుంది.